నేను ఈరోజు పరిచయం చేయాలనుకున్న బుక్ పేరు గురించి చెప్పడం కన్నా బుక్లో ఉన్న మ్యాటర్ గురించి చెప్తే బెటర్. ఫస్ట్, ప్రతి ఒక్కరి జీవితంలో సినిమా అనేది ఒక ప్రభావం ఖచ్చితంగా చూపిస్తుంది. ప్రతి ఒక్కరు సినిమాలు చూడాలని లేకపోయినా ఖచ్చితంగా సినిమాలు చూస్తారు. దాని ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత ఖచ్చితంగా ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఉంటుంది. మిగతా వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు సినిమా అంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం. నేను సినిమాలకి ఎంత ఎడిక్ట్ అయ్యేవాడినో, ఎలా చూసేవానో నాకు తెలుసు. సో నాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ వల్లే నా వ్యక్తిత్వం మారింది, నా పర్సనాలిటీ డెవలప్ అయింది. తర్వాత నేను సినిమాల వల్లే పుస్తకాలు కూడా చదివాను బాగా. సినిమాకి సంబంధించిన రిలేటెడ్ తెలుగు పుస్తకాలు ఏమొచ్చినా చదివేశాను. వెంకట సిద్ధార్థరెడ్డి గారి, పరుచూరి గోపాలకృష్ణ గారు రాసినవి ఈయన ఇలా అన్నీ చదివేశాను. సో ఇప్పుడు నేను అదే ఇప్పుడు సినిమా గురించి చెప్తున్నాను, మీకు అర్థమైపోయి ఉంటుంది. అది ఏదో కాదు, ప్రపంచ సినిమా చరిత్ర, అరిపిరాల సత్యప్రసాద్ గారు రాసిన పుస్తకం. ఇది ఎన్ని సంవత్సరాలు కలిసి రాశారో తెలియదు కానీ కరెక్ట్గా నాకు ఖచ్చితంగా ఇంత రీసెర్చ్ ఎలా చేశారో కానీ నిజంగా సినిమా ఎక్కడ స్టార్ట్ అయింది, తెర ఎలా స్టార్ట్ అయింది, థియేటర్ ఎలా స్టార్ట్ అయింది, సినిమా ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ప్రజెంట్ ఎలా ఉంది, ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అన్న విషయాలు మొత్తం రీసెర్చ్ చేసి రాశారు ఆయన. అది మామూలుగా అయితే 10 మంది స్టూడెంట్స్ కలిసి పిహెచ్డీ చేసి చేయాల్సిన పుస్తకం అది ఒక వ్యక్తే చేశాడు. నిజంగా చాలా అద్భుతం. దీనిలో తనిఖీల భరణి గారు కూడా అంటారు ఆ మాట కూడా, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఎలాగని చెప్పి ముందు మాటలు రాస్తారు. ఓకే, ఈ బుక్లో ఏముంది, నేను అందరికి చెప్పాల్సిన విషయం ఏంటంటే, నేను పుస్తకం పరిచయం మాత్రం చేస్తున్నాను. పుస్తకంలో ఉన్న మ్యాటర్ మొత్తం చెప్పాలంటే ఒక వీడియో సరిపోదు. దీంట్లో ఎంతమంది వందల మంది డైరెక్టర్లు, కొన్ని వేల సినిమాలు, స్క్రీన్ ప్లేలు, రచయితలు, తెరల పుట్టింది, అసలు మనం ఎలా స్టార్ట్ అయ్యాం ఏంటి మొత్తం అంతా ఉంటుంది. ఇది నాకు తెలిసి ఈ సినిమా ప్రపంచ సినిమా చరిత్ర అంటారు, ఇది మానవ చరిత్ర. ఎందుకంటే సినిమా మన మీద ఆధారపడి ఉంది. మనం చూస్తాం. సినిమాలో పరిస్థితులు కూడా బయట వాతావరణం బట్టి మారిపోతాయి. వాతావరణం బేస్ అయిన కూడా సినిమాలు మారుతాయి. ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ వాడుతున్నాం. సినిమాల్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రావట్లే. అప్పట్లో యుద్ధాలు జరిగాయి, ఆ యుద్ధాలు రిలేటెడ్ రావట్లే. ఆ టయానికి తగ్గట్టు వచ్చే ఉన్నాయి. మనం ఒక ఫ్యూచర్ ఎప్పుడో వెళ్ళిపోయి బ్యాక్ ఎప్పుడో వెళ్ళి తీసిన సినిమాలు ఉన్నాయి, కానీ వాతావరణాన్ని బట్టి కూడా సినిమాలు కూడా ఉంటాయి. సో ఆ సినిమాలను బట్టి ఆ వాతావరణం ఉంటాయి, మనుషులు ఎలా ఉండేవాళ్ళు కూడా మనం తెలుసుకోవచ్చు. ఇది సినిమా చరిత్ర కంటే మానవాళి చరిత్ర అని కూడా అనొచ్చు ఒక విధంగా. సో నేను చెప్పాలంటే ఈ బుక్ మొత్తం కాకుండా ఈ బుక్లో కొన్ని చెప్తాను. నచ్చితే దీనికి సిరీస్లా చేయాలి. ఏ బుక్ అయినా సరే మనం చేయాలనుకుంటే 2-3-4 వీడియోలు చేయాలి. అది ఒకటి అరగంట పట్టిద్ది. అంతేగాని మనం 10 నిమిషాల్లో సినిమా బుక్ మొత్తం చెప్పలేం. కానీ బుక్ ప్లాట్ చెప్పగలం అంతే. సరే, ఇది కథ కాదు, నవల కాదు, ప్లాట్ చెప్పడానికి. దీంట్లో ఎంతోమంది డైరెక్టర్స్, రైటర్స్, వాళ్ళ స్క్రీన్ ప్లే కష్టాలు, సినిమా తీయడానికి కష్టాలు, సినిమా వెనక ఉన్న కథ. అందుకే సో నేను చెప్పాలనుకున్నానండి, అసలు సినిమా ఎలా స్టార్ట్ అయింది, ఏం స్టార్ట్ అయింది అంటే అది మన పాతకాలంలోకి వెళ్ళాలి. కొంతమంది మామూలుగా ఇప్పుడు మనం ఏంటంటే సినిమా స్టార్ట్ అవ్వక ముందు బొమ్మలు వేసేవాళ్ళు. రాతి బొమ్మ మీద బొమ్మలు వేసేసి ఆ బొమ్మల్ని మనల్ని ఇదిలా చేసేసి ఆ బొమ్మల్లా కథలు చెప్పడం, అలా సినిమా స్టార్ట్ అయింది. సినిమా ఎప్పుడూ కూడా రెండు ఆధారాల మీద ఆధారపడి ఉంటుంది. 2 సూత్రాల మీద. పెర్సిస్టెన్సీ ఆఫ్ విజన్, పై ఫినామినా. అదేమో మార్క్ రోజే వాళ్ళు కనిపెట్టారు. ఇదేమో పై ఫినామినా వాక్స్ ఆర్థవేరా వ్యక్తి కనిపెట్టారు. అంటే ఏంటంటే పెర్సిస్టెన్స్ ఆఫ్ విజన్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక బొమ్మ ఉంది. ఆ బొమ్మ వెళ్ళిపోయింది అనుకో, ఆ బొమ్మ వెళ్ళిపోయిన 5వ సెకండ్లో 5వ దాకా కూడా మనకు ఆ బొమ్మ కనిపిస్తుంది. మీరు గమనిస్తే మన చిన్నప్పుడు రీల్ లాగా ఇలా కొడతా ఉంటే బొమ్మ కదులుతుంటూ ఉంటుంది. ఇలా చిన్న పుస్తకాలు ఇలా వదిలితే ఇలా బొమ్మ కదులుతున్నట్టు అనిపిస్తుంది. వదిలేస్తే అది వెళ్ళిపోయిన సెకండ్కి 5వ దాకా అది మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ బొమ్మ వచ్చి పడిపోద్ది. సో అందుకే మనకి కదులుతున్నట్టు అనిపించేసి బొమ్మలు కానీ రీల్స్ అందుకే మధ్యలో ఎంత గ్యాప్ ఉంటుంది. కట్ చేసినా సరే ఆ గ్యాప్ ఉన్నా సరే మనకి ఎందుకు కదులుతున్నట్టు కనపడేది, అది కారణం. రెండోది పై ఫినామినా అంటే ఏంటంటే ఇప్పుడు అది వెళ్ళిపోద్ది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే లైట్లు ఉన్నాయి చూడండి. లైట్ ఒకటి ఆరిపోయి ఒకటి అయ్యి వెళ్తున్నట్టు అనిపిస్తాయి మనకి. అర్థమైందా? అవి మనకి వెళ్తున్నట్టే అనిపిస్తున్నాయి. అది కూడా జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే
మన మెదడు మన కళ్ళ మీద ఒక భ్రమ చూపిస్తుంది, ఇల్యూజేషన్. అదొక రకమైన ఇల్యూజేషన్ అది. సో ఈ 2 సూత్రాల మీద ఎప్పటికీ సినిమా ఆధారపడి ఉంటుంది, ఎప్పటికీ ఫ్యూచర్ కూడా. సో విధంగా మనం కళ్ళతో చూడట్ల, మన బ్రెయిన్ మన కళ్ళ మీద ఇల్యూషన్ కల్పిస్తుంది అనమాట. అది మ్యాటర్. ఇది మీకు చెప్పిన మెయిన్ ఇదే సినిమాకి మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఇది. ఇది మిగతా విషయాలంటే మీకు జంప్ కట్లని, అయ్యని, లాంగ్ షాట్లని, బ్యాక్ షాట్లని, అసలు స్క్రీన్ ప్లే ఎలా పుట్టింది, ఎలా వెళ్ళింది, ఈ షాట్ ఎందుకు ఇలాగా, ఆ షాట్ ఎందుకు ఇలాగా, ఆ పరిస్థితులు బట్టి ఎందుకు తీశారు, రక్షణ న్యాచురలిస్ట్ సినిమాలని, యుద్ధం జరిగినప్పుడు సినిమాలని, యుద్ధం ప్లేస్లో జరిగిన సినిమాలని, ఆల్బర్ట్ ఐన్స్టీన్కి సినిమాకి సంబంధం ఏంటి, ఒకవేళ ఆల్బర్ట్ ఐన్స్టీన్కి హాలీవుడ్ సినిమాకి ఎందుకు విలన్ అయ్యాడు, విలన్ అవ్వడానికి కారణం ఏంటి, అసలు హాలీవుడ్ అనేది ఎలా ఏర్పడింది, అసలు మన ఎక్కువ హాలీవుడ్డే ఎందుకు ఉండిపోయింది, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్కి సమాధానాలు ఈ బుక్లో మనకు దొరుకుతాయి. కానీ మనం ఈ బుక్తోనే సినిమా గురించి తెలుసుకునేట్టు కాదు, మనం సినిమా గురించి ఎంత స్టడీ చేసినా ఇంకా 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 తెలుస్తాయి. అది మ్యాటర్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, నచ్చకపోతే వదిలేయండి. బాయ్.